ఈ దినం దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు. మోషే ఇశ్రాయేలులందరినీ పిలిపించి ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, నేను మీ వెనికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించుకొని నడువుడి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమయ్యున్న మనతోనే ఈ నిబంధన చేసెను. దీని మీనింగ్ ఏమిటంటే, మోషే ఇశ్రాయేల్ అందరిని పిలిపించి ఈ విధంగా దేవుడు నాకు చెప్పాడు అని వారితో చెప్తున్నాడు. ఎందుకంటే ప్రతిదీ కూడా దేవుడు మోషే ద్వారానే మాట్లాడుతున్నాడు, కానీ వారు దేవునికి వ్యతిరేకులు, దేవునికి లోబడనున్న వారు కాబట్టి మోషతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి, విధులు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా నేర్చుకొని వాటిని అనుసరించి నడుచుకొనుడి. ఇప్పుడు మనతో చెప్తున్నాడు దేవుడు. ఎవరైతే ఇది వింటున్నారో వారికి చెప్తున్నాడు. ఆనాడే కాదు, ఈనాడు కూడా నేను మార్పు లేని దేవుడను. ఆనాడు వాళ్ళు విని వాళ్ళు ఏ విధంగా ఆ యొక్క ఫలాలు పొందుకున్నారో మీరు కూడా ఈ ఫలాలు పొందుకోవాలని ఇప్పుడు నిబంధన మనతో చేస్తున్నాడు. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేశాను. అక్కడ వారితో నిబంధన చేశాడు. ఇప్పుడు చదువుతున్న మేము తర్వాత వింటున్న మీతో కూడా దేవుడు నిబంధన చేస్తున్నాడు. యెహోవా మీద, ఇతరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమైన మనతోనే ఈ నిబంధన చేశాను. చూసారా ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఎన్నో 5,000 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటనే, కానీ ఇప్పుడు మనం రక్షించబడిన మనతోని ఆయన డైరెక్ట్గా నిబంధన చేశాను అని రాయబడింది. యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు. చూసారా, ఆ కొండ ఎక్కి చచ్చిపోతామేమోనని మీరు ఎక్కలేదు, కానీ ఆయనను గౌరవించారు. ఆ పలకలు తీసుకొని రావటానికి మోషేను పంపారు. ఓకే, కానీ మీ వెనికిడిలో ప్రభు ఏవైతే చెప్తున్నాడో ఈ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మనము విని లేకపోతే చదువుకొని వాటిని పాటించడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం ఆ యొక్క ఆజ్ఞలు, విధులు, కట్టడలు అన్నీ మీ పాదముల చెంత ఉన్నాయో వాటి ప్రకారంగా నడుచుకోము అని దేవుడు విశదీకరించి ఈ ద్వితీయోపదేశ కాండమును తిరిగి రాయించి తిరిగి చెప్తున్నాడు. కాబట్టి నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతో ఈ నిబంధన చేసెను. ఎందుకంటే ఆ తరం వారు చూసి నమ్మలేదు, మనమైతే చూడక నమ్ముతున్నాం. యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు. ఇప్పుడు మిమ్మల్ని ప్రేమించి మళ్ళొకసారి చెప్తా ఉన్నాడు, తప్పకుండా మీరు వాడి యొక్క ఆజ్ఞలు ఉన్నాయి, విధులు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, వాటన్నిటిని అనుసరించి నడిచిన ఎడల అని రాయబడ్డది. అంటే ప్రాక్టికల్స్ ఉన్న ఎడల దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఈ ద్వితీయోపదేశ కాండములు ప్రతిదీ కూడా మీకు మహిమకరంగా జరిగిస్తున్నందుకు వందనాలు. మమ్మల్ని కూడా ఈ యొక్క 4 గోడల మధ్యలో, అనగా మేము ఎప్పుడైతే ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే వింటున్నామో దాని ప్రకారంగా నడుచుకున్నట్లయితే దేవుని వాక్యము, దేవుని ఆశీర్వాదము మన పైన దిగుతుంది. అట్టి కృపలోనికి మా ప్రియులను నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.